హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 211 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. కులకర్ణి చాలా కోపంగా, నీవు అసలు ఇతనికి ఏం చెప్పలేదా? ఈ ఇంటిలో అతని పేరు వినిపించకూడదని అని చాలా కోపంగా అంటాడు. ఇంతలో కంగారు పడుతూ, అన్నయ్య కోపం తెచ్చుకోవద్దు, ఇతను షీడికి కొత్త కదా, ఇతనికి ఏమీ తెలీదు, మీకు తెలుసు కదా ఆ సాయి ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, అతను భిక్ష తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇతను కూడా అలా తెలియక మాట్లాడి ఉండవచ్చు, అవును కదా, ఇదే జరిగి ఉంటుంది కదా అని సైగ చేస్తూ తల ఊపుతూ విశ్వనాథ్ని అడుగుతుంది. నీవు దారి మధ్యలోనే కలిసావు కదా అని అంటుంది. అలాగే అన్నయ్య, మీరు మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టండి, నేను ఇతనికి పూర్తిగా అర్థమయ్యే విధంగా చెబుతాను, ఈ ఒక్కసారికి క్షమించండి అని అంటుంది. ఇంతలో విశ్వనాథ్ అవును కానీ అని చెప్పి చెప్పబోతూ ఉండగా కులకర్ణి, హరి ఓం, నీవు ఈ ఇంటిలో ఉండాలి అంటే ఈ ఇంటి నియమ నిబంధనల్ని పూర్తిగా తెలుసుకో, ఈ తప్పు మరలా జరగడానికి ఏమాత్రం వీల్లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే అయ్యో దేవుడా, నీకు అర్థమైందా, నీవు ఎంత పెద్ద తప్పు చేసావనేది, నేను నిన్ను అన్నయ్య కోపం నుండి పూర్తిగా కాపాడాను, ఈసారి మాత్రం నీవు జాగ్రత్తగా ఉండాలి, మొదటిసారి కనుక అన్నయ్య ఇంత కోపడ్డారు, ఇక మీదట నీవు జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో ఆ సాయి పేరు ఈ ఇంటిలో అసలు ఎత్తవద్దు, అసలు నీవు అతన్ని కలవకూడదు అని అంటుంది. వెంటనే విశ్వనాథ్ కానీ అని చెప్పి మాట్లాడబోతూ ఉండగా, నీవు నేను చెప్పేది మాత్రమే గుర్తుపెట్టుకో, ఇక మీదట నీవు మాట్లాడడానికి వీల్లేదు ఈ విషయం గురించి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో విశ్వనాథ్, కులకర్ణి సర్కార్ ఎందుకు సాయిని అంతగా ద్వేషిస్తున్నారు, అసలు ఏం జరిగి ఉంటుంది, కారణం ఏమిటి అని తన మనసులో ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు సాయి ఆమెతో మీకు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది, కుదుట పడిందా అని అడుగుతారు. ఆమె చాలా సంతోషంగా అలా సాయిని చూస్తూ ఒక్కసారిగా పైకి లేచి నుంచుండింది. అలాగే సాయి, నాకు పూర్తిగా నీరసం పోయింది, ఏమాత్రం అలసటగా కూడా అనిపించడం లేదు, నేను ఇంతకు ముందు కంటే చాలా ఆరోగ్యంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, నేను మీకు ఒక్క మాటలో చెప్పాలంటే రేపు పౌర్ణమికి నేను పూర్తిగా ఉపవాసం ఉండగలను సాయి అని ఆనందపడుతూ చెబుతుంది. ఆ మాట విన్న ఆమె భర్త, చూసారా సాయి, ఆమె పూర్తిగా కోలుకోనే లేదు, ఇప్పటి వరకు ఒక మనిషి పట్టుకుంది ఆమె నుంచోలేకపోయింది, అలాంటి ఆమె మరలా ఉపవాసం అంటుంది, సాయి ఆమెకి మీరే చెప్పండి రేపు ఉపవాసం ఉండొద్దని, మీరే ఎలాగైనా ఆమెకి చెప్పాలి, లేదంటే ఆమె మరలా ఉపవాసం ఉంటుంది, ఇలాగే జరిగే ప్రమాదం ఉంది, పడిపోయే అవకాశం కూడా ఉంది సాయి, కొంచెం మీరే చెప్పండి అని సాయిని బ్రతిమలాడతారు. వెంటనే ఆమె, అతనికి మీరు చెప్పండి సాయి, ఈ ఉపవాసం ప్రతి సంవత్సరం నేను చేస్తున్నాను, అలాగే ఇక మీదట కూడా నేను బ్రతికున్నంత వరకు చేయాలనుకుంటున్నాను, ఇది భారీగా నా బాధ్యత, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంటున్నాను అని చెప్తుంది. వెంటనే సాయి, ఉపవాసం అనేది వ్యక్తిగత భావన, దాన్ని మీరు నిర్ణయించుకోండి అని అంటారు. కానీ ఉపవాసం ఖచ్చితంగా చేయాలని మాత్రం ఏమీ లేదు, ఒక భార్యాభర్త ఒకరినొకరు గౌరవించుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి, అది చాలా ముఖ్యం, అలాగే అది కేవలం ఉపవాసం ద్వారానే వ్యక్తం చేయాలి, తెలియజేయాలని మాత్రం లేదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి ఇక మీదట ఆరోగ్య విషయంలో అని సాయి వారితో చెబుతారు. ఇంతలో అతను, సాయి, ఉపవాసం శరీరానికి చాలా నీరసాన్ని తెచ్చిపెడుతుంది, అది మరలా చేయడం వలన ఏమాత్రం మంచిది కాదని నా భావన సాయి, ఈమె ఇంతకుముందు అసలు నుంచోలేని పరిస్థితిని మీరు చూశారు కదా, ఆమె మరలా బలహీన పడుతుంది, అదే నా భయం, అందుకే నేను వద్దంటున్నాను అని అతను చెబుతాడు. వెంటనే సాయి, నీ ప్రశ్నకి నీ దగ్గరే సమాధానం ఉంది అని చెబుతారు. ఆ వ్యక్తి ఏమిటి అని కొంత సమయం ఆలోచించి, సాయి నాకు అర్థమైంది, నేను కూడా ఆమెతో కలిసి ఉపవాసం ఉంటాను, అలాగే ఆమె పనుల్లో నేను కూడా కలిసి సాయం చేస్తాను, దానితో ఆమె కొంత ఉపశమనం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సాయి అని సాయికి వారు నమస్కరిస్తారు. సాయి, రాముడు అంతా మంచి చేస్తారు అని ఆశీర్వదిస్తారు. ఇంతలో వారు, మాకు కొంచెం సెలవిప్పించండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. మరోవైపు కులకర్ణి సర్కార్తో, మునీం 95% బంగారం వచ్చింది ప్రతి ఇంటి నుండి అని అంటాడు. వెంటనే కులకర్ణి, హరి ఓం, కేవలం 95% బంగారం మాత్రమే వచ్చిందా, మిగిలిన వారి సంగతి ఏమిటి, వారు ఇంకా ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి, ఎవరైతే 35 గ్రాముల బంగారం ఇవ్వలేదో వారు డబ్బు కట్టవలసి ఉంటుందని చెప్పండి, ఒకవేళ అది కూడా ఇవ్వలేని వారికి నేను ఇస్తాను, వారు తర్వాత 5% వడ్డీతో తిరిగి నా ఇంటికి వచ్చి డబ్బు కట్టవలసి ఉంటుందని వారికి గుర్తు చేయండి, పూర్తిగా గుర్తుంచుకోమని చెప్పండి
వారికి గట్టిగా ఒకసారి చెప్పండి, ఎవరి మీద జాలి దయ చూపించవద్దు అని కులకర్ణి సర్కార్ అంతా పంతాతో చెబుతాడు. అలాగే హరి ఓం అని అంటాడు. ఇంతలో అంతా పంత అలాగే సర్కార్ గారు, మేము వారికి వెళ్ళి చెప్పి వారిని మీ దగ్గరికి వెంటనే తీసుకొని వస్తాము అని వారు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. మరోవైపు సంధ్య కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో శోభ వచ్చి, సంధ్య, నేను కుట్టు పని కోసం రహీనా దగ్గరికి వెళ్తున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడే కూర్చొని బాగా చదువుకో. అలాగే నీకోసం నేను వంట పూర్తి చేశాను, దాన్ని నీకు ఆకలైనంత వరకు తిను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీవు తినే ముందు దేవునికి అన్నం పెట్టు అని చెబుతుంది. ఇంతలో సంధ్య, అమ్మా, మనం తినే ముందు ఎందుకు దేవునికి పెట్టాలి అని అడుగుతుంది. వెంటనే శోభ, ఎందుకంటే దేవుడు మనకి ఇంత మంచి జీవితం ఇచ్చినందుకు, అలాగే ఆహారాన్ని అందిస్తున్నందుకు మనం అతనికి నివేదన చేయాలి అని చెబుతుంది. వెంటనే సంధ్య, అర్థమైంది అమ్మా, నేను దేవునికి నివేదన చేసిన తర్వాత మాత్రమే తింటాను అని అంటుంది. అలాగే శోభ వెళ్ళిపోతుంది. కొంత సమయానికి దేవుని దగ్గర, గణపతి స్వామి, మీకు చాలా ధన్యవాదాలు, మీకోసం నేను భోజనం పెట్టాను. అలాగే మీరు ఈ భోజనాన్ని త్వరగా తినండి, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను మీరు తినే వరకు వేచి ఉంటాను అని అంటుంది. మీరు తొందరగా తినండి అని మరలా చెబుతుంది. అలాగే ఇంటి నుండి బయటికి వెళ్ళి కొంచెం సమయం అటు ఇటు తిరుగుతుంది. తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ ఇంకా పూర్తిగా ఏమీ తిన్నట్లుగా అనిపించదు. వెంటనే మంచం మీద కూర్చొని బాధగా కొంచెంసేపు చదువుకుంటూ, బొమ్మతో ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ, ఎందుకు తినడం లేదు? ఒకవేళ అమ్మలాగా గణపతి స్వామి కూడా పనిలో ఉండి ఉంటారు, సమయం కోసం ఇంకా వేచి చూస్తున్నారనుకుంటాను, అందుకే ఇంకా తినలేదు, అందుకే ఇంకా భోజనం చేయలేదనుకుంటాను అని ఆలోచిస్తూ అలా చూస్తూ కూర్చుంటుంది. మరొక వైపు చూకి ఒక వ్యక్తి చీరలు చూపిస్తూ ఉంటాడు. ఇంతలో ఆమె, ఇది ఏమాత్రం బాగోలేదు, నాకు మరొకటి ఏదైనా చూపించండి అని అంటుంది. ఇంతలో విశ్వనాథ్, ఈ ఎరుపు రంగుది చూడు, నీకు చాలా బాగుంటుందనిపిస్తుంది, నీకు బాగా నప్పుతుంది అని చెబుతాడు. వెంటనే అవును, మీరు చెప్పింది నిజం, కానీ నాకు కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పంతాజీ అక్కడికి చేరుకొని, విశ్వనాథ్జీ, మీరు ఆ చీరను కట్టుకొని చూపించండి, ఎలా ఉంటుందో వెంటనే తెలిసిపోతుంది కదా అని అంటాడు. వెంటనే విశ్వనాథ్, నేను చీర కట్టుకోవాలా అని ఆశ్చర్యంగా ఉంటాడు. ఇంతలో పంతాజీ, మీరు చీర కట్టుకోండి, మీకు చాలా బాగుంటుంది అని చెప్పి పెద్దగా నవ్వుతాడు. ఇంతలో నీకు చమత్కారంగా ఉంది కదా, అతను చీర కట్టుకుంటే చూడాలని ఉంది కదా అని కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇంతలో పంతాజీ, విశ్వనాథ్జీకి చాలా అందంగా ఉంటుందనిపిస్తుంది నాకు అని సమాధానం చెబుతాడు. ఇంతలో ఒక పని చేయి, నీవు ఆ చీరను కట్టుకొని ఎలా ఉందో చూయించు, అలాగే నేను చెబుతాను అది నీకు నప్పిందా లేదా అనేది. ఈ ఆట చాలా ఉత్సాహంగా ఉందనిపిస్తుంది, నీ ఆలోచన చాలా బాగుంది అని అంటుంది. వెంటనే పంతాజీ, నేనా వదినా అని అంటాడు. వెంటనే నీవు చీర కట్టుకొని చూయిస్తావా, లేకపోతే అన్నయ్యకి చెప్పమంటావా అని అంటుంది. వెంటనే పంతాజీ, వద్దు వదిన, నాకు ఏమాత్రం బాగోదు అని చెప్పి అంటాడు. ఆ ఎరుపుది కట్టుకొని చూయించు, లేదంటే అని అంటుంది. పంతాజీ వద్దు వద్దు అంటూ కట్టుకొని చూపిస్తాడు. ఇంతలో అలాగే విశ్వనాథ్, మిగిలిన వారంతా నవ్వుతారు. ఇంతలో విశ్వనాథ్, ఇది తీసుకో, ఇది చాలా బాగుంది, నీకు బాగా నప్పుతుంది, నేను చెప్పాను కదా అని అంటాడు. మీరు చెప్పింది నిజమే, నా కోసం దీన్నే కొనండి అని కొనిపించుకుంటుంది. మరోవైపు సాయి సంధ్య దగ్గరికి వచ్చి భిక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే సంధ్య అలా బయటకు వస్తుంది. సాయి, ఎందుకు బాధగా ఉన్నావు సంధ్య అని అడుగుతారు. ఇంతలో సంధ్య, సాయి, నాకు చాలా ఆకలిగా ఉంది, బాధగా కాదు, నేను నైవేద్యం పెట్టాను గణపతి స్వామికి, కానీ ఇంకా తినలేదు, నాకు ఆకలిగా ఉంది. అమ్మ ఏం చెప్పిందంటే స్వామి తిన్న తర్వాతనే మనం తినాలని, అందుకనే నేను ఇంకా తినలేదు అని నీరసంగా చెబుతుంది. వెంటనే సాయి వారి ఇంటిలోనికి అలా చూస్తారు. తన మహిమ ద్వారా అక్కడ కొంచెం తిన్నట్లుగా అలాగే ఉంటుంది. వెంటనే సాయి తర్వాత, సంధ్య, నీవిప్పుడు ఒకసారి వెళ్ళి లోనికి వెళ్ళి చూడు, దేవుడు నైవేద్యం తీసుకొని ఉంటారు అని అంటారు. వెంటనే సంధ్య, అలాగే సాయి అని అక్కడి నుంచి లోనికి వెళ్ళి చూస్తుంది. అక్కడ నైవేద్యాన్ని ఆరగించినట్లుగా కనిపిస్తుంది. తను ఆనందంతో సాయి దగ్గరికి వచ్చి, సాయి, నిజంగా దేవుడు నైవేద్యాన్ని సేవించారు, నేను పెట్టింది తిన్నారు అని చెప్పి ఆనందంగా చెబుతుంది. ఇంతలో సాయి, నీవు కూడా ఇక వెళ్ళి భోజనం చేయు అని అంటారు. మీకు కూడా నేను
పెట్టి తర్వాత భోజనం చేస్తాను సాయి, మీకోసం నేనేమైనా తీసుకొని వస్తాను అని లోనికి వెళ్తుంది. ఇంతలో సాయి, మనం ప్రతి పని చేసేటప్పుడు నిస్వార్థంగా చేసినట్లయితే అది తప్పనిసరిగా జరుగుతుంది అని సాయి సందేశం చెబుతారు. ఇంతలో సంధ్య రోటీ తీసుకొని వచ్చి సాయికి ఇస్తుంది. సాయి ఆమె దగ్గర రోటీ సేవించి రాముడు అంతా మంచే చేస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు విశ్వనాథ్ చూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మనం చాలా సంవత్సరాల తర్వాత ఇలా కూర్చొని ఉన్నాం కదా చూ, మనం ఇన్ని సంవత్సరాలు సమయం వృధా చేశాం. మనం ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఉన్నాము. ఇది కేవలం నా తప్పు. నేను దీన్ని ఇంకా చేయాలనుకోవడం లేదు. మనం కలిసి ఆనందంగా ఉందాము అని చెబుతాడు. ఇంతలో చూ, నిజంగానా అని అంటుంది. వెంటనే విశ్వనాథ్, నేను ఒక పాఠశాల పెట్టాలనుకుంటున్నాను చూ. తప్పనిసరిగా దాన్ని త్వరలోనే విజయం చేస్తాను. చూస్తూ ఉండు, నీ అనుకున్నట్లుగా నీ కోరిక తీరుస్తాను అని అంటాడు. అలాగే చూ అంటుంది, నీవు ఇలాగే ఉండాలని నేను కలలు కనేదాన్ని. మీరు ఇప్పుడు ఇలా ఉండడాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఒకప్పుడు మిమ్మల్ని చూసి చాలా చింతిస్తూ ఉండేదాన్ని. నేను మరలా ఎప్పటికీ పాతకాలంలోని విశ్వనాథ్ని చూడకూడదనుకుంటున్నాను అని అంటుంది. ఇంతలో విశ్వనాథ్, నేను కూడా చూ, నేను పాతకాలంలోలాగా ఎప్పటికీ కలలో కూడా ఊహించుకోకూడదనుకుంటున్నాను. అలాగే నేను ఎప్పటికీ నీవు చెప్పినట్లుగానే ఆనందంగా చూసుకుంటాను అని చెబుతాడు. అలాగే తన మనసులో, సాయిని, నా జీవితం ఇలా మారిపోవడానికి కారణం పూర్తిగా సాయి, ఇది అంతా సాయి వల్లనే సాధ్యమైంది అని తను మనసులో అనుకుంటూ, కులకర్ణి ఏమి చెప్పినా సరే సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలవడానికి వస్తాను సాయి అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. అలాగే కొంత సమయం తర్వాత, చూ, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను మరలా నిన్ను కలవడానికి వస్తాను. నువ్వు అప్పటి వరకు విశ్రాంతి తీసుకొని ఉండు, నేను ఇప్పుడే వస్తాను బయటికి వెళ్ళి అని అంటాడు. అలాగే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. కొంత సమయానికి సాయి వద్దకు వెళ్ళాలని అక్కడి నుంచి బయలుదేరతారు. మరోవైపు సాయి వంట చేస్తూ ఉంటారు. విశ్వనాథ్ అక్కడికి చేరుకుంటాడు. ఇంతలో సాయి గమనించి, విశ్వనాథ్, చాలా ఆనందంగా ఉన్నట్లుగా ఉన్నావు అని పలకరించి ఇక్కడ కూర్చో అని అంటారు. ఇంతలో విశ్వనాథ్, సాయి, ఇదంతా కేవలం మీ వల్లనే. నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే దాని అంతా కారణం మీరే. మీరు ప్రతి ఒక్కరికి మీరు సాయం చేస్తారు. వారు ఎటువంటి బాధలో ఉన్నా వారిని కాపాడతారు. మీరు నా జీవితంలోనికి వచ్చి చాలా మంచి మార్గాన్ని చూపించారు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అంటారు. ఇంతలో సాయి అతని కోసం భోజనం పెట్టి, ఇదిగో విశ్వనాథ్, తిను అని ఇస్తారు. ఇంతలో విశ్వనాథ్, మీరు ఇంకా జీవితంలో నాకు ముందుగా వచ్చి ఉండాల్సింది సాయి. నేను అప్పుడు చాలా ఆనందంగా ఉండేవాడిని అని అంటారు. వెంటనే సాయి, సమయం వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి అన్నీ, మనం కావాలనుకున్నప్పుడు కాదు అని అతనితో అంటారు. ఇంతలో విశ్వనాథ్, నాకు అర్థం కాలేదు సాయి అని అంటాడు. సాయి, మీరు చింతించవద్దు, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. ఎక్కడ ఉన్నా కూడా మీరు ఎల్లప్పుడూ మీ కర్తవ్యాన్ని సరైన మార్గంలో సక్రమంగా నిర్వర్తించుతూ ఉండండి. మీరు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు అని సాయి వారితో అంటారు. ఇంతలో విశ్వనాథ్, అలాగే సాయి, నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను ప్రతిసారి అని అతనితో అంటారు. ఇంతలో సాయి, ప్రజలు వారి జీవితం మనసును బట్టి చిన్న పెద్ద ఇలా పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అసలు మనిషి ఆయువును బట్టి ఉంటుంది జీవితం అనేది. అన్ని సమయాలు మనవే అనుకోవడం సరి అయినది కాదు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి మన దగ్గరికే వస్తాయి. దానికోసం చింతించవద్దు, దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి అంతే. అలాగని చెప్పి బాధపడిపోతూ కూర్చోకూడదు. మన కర్తవ్యం మనం నిర్వర్తిస్తూ ఎప్పుడూ ముందుకు సాగాలి అని సాయి అతనితో అంటారు. ఇంతలో విశ్వనాథ్, సాయి, నాకు మీ మాటలు పూర్తిగా అర్థం కావడం లేదు. నేను మీ మాటల్ని అర్థం చేసుకునే అంత సామర్థ్యం లేదనిపిస్తుంది నాకు. కానీ మీరు నాకు మంచి మార్గాన్ని చూపించారు. నాకు అదే చాలు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మీరు నాకు ఎంతగానో నచ్చారు సాయి. మీరు నాకు మార్గనిర్దేశం చేశారు. ఎప్పటికీ నేను మీతోనే ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నాను అని సాయితో మాట్లాడుతూ ఉంటారు. సాయి అలా చూస్తూ ఉంటారు. ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.